హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం వెల్లుల్లి రసం చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. చితక్కొట్టి వేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, క్లీన్ చేసింది. వేసుకుని అవి వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఆ బౌల్ నిండా వాటర్ పోసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టి వేసుకోవాలండి చింతపండుని. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకు కరివేపాకు ఒకటే వేసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రసం మరగనివ్వాలండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అలా ఏదైనా ఫ్రైల్లో పెట్టుకున్నప్పుడు ఈ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి వెల్లుల్లి రసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.